अरे इसको भूल थोड़ा अरे थोड़ा पीछे हटो यार, तो स्वामी दिखता नहीं, बीच में क्या आता है इसका क्या है? एक जगह पे खड़े रहो, मेरे को लिंक नहीं आ रहा, पागल जैसा घूम रहा है। बीच में आता है यार, पागल है। अरे बीच में मत आ, अरे एक जगह पे खड़ा रहना। Antara
स्वामी प्रदक्षिण अंदर వెళ్ళాలి ఉన్నారు స్వామి ప్రదక్షిణ చేస్తారు ఆ తర్వాత
అందరూ కూడా చదవండి, మనసులో చదవండి. ఎవరు మాట్లాడకూడదు. మనం చేసినా చెయ్యకపోయినా ఆ ఫలితం మనకి రావాలంటే ఆ మంత్రాలు విన్నా చూసినా చెందినా మనకు కూడా పుణ్యం వస్తుంది. అవునే నమస్కారం చేసుకొని చెప్పండి. మత్కర్మ కురువత పుంసా కర్మలోప భవేత్ యది తత్కర్మ సఫలం కుర్యుః తిస్సః పూర్వః మహర్షయః అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతినా మత్వా క్షమస్వ హుతాశన అగ్నయే ఈతిహోత్రాయ బంధయే జాతవేదసే ధనంజయాయ రుద్రాయ పావకాయ నమో నమః స్వాహాదేవి సమేత యజ్ఞపురుషాయ నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. మనసులో మీ అభీష్టం అందరూ కూడా ఎవరి కోరిక వాళ్ళు చెప్పుకోవచ్చు. చెప్పుకుని అంతా సుభిక్షంగా ఉండాలని, మీరంటూ ఏ కామ్యం మన గృహంలో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతున్నారని, శరీర సంపదలు అత్యైశ్వర్యంలో దొరకలు ఉండాలని, మన దేశం, మన రాష్ట్రం, మన గ్రామంలో నివసించే పశుపక్ష్యాదులు జనులు అందరూ కూడా పాడి పంటలు వర్షాలు పడుతూ శరీర సంపదలతో అశ్వినీశ్వరులతో తొలుతులుతూ ఉండాలని, అందరూ ఐకమత్యంగా ఉండాలని, ఎటువంటి బాధలు, శుక్ర బాధలు, నరదోష, కుష్ఠ దోషాలు ఏమీ కలగకుండా ఉండాలని ఆ అమ్మలమ్మ మూలపుటమ్మ చారగట్టమ్మ అని చెప్పి అమ్మవారి స్తోత్రం. అంటే అమ్మ పిలిస్తే వెంటనే పడుకుంటుందిగా ఆ జగదమ్మ. అందులో మనసారాను అమ్మ మనం కన్నుతని ఎలా అయితే పిలుస్తామో జగత్తుల తల్లి ఆవిడ. జగత్తుల తల్లి అంటే ప్రపంచానికి తల్లి, అందరినీ పరిపాలించేది 33 కోట్ల జీవరాశులందరినీ కూడా పరిపాలించేది సాక్షాత్తు ఏకైక అయినటువంటి ఆ జగదమ్మ. అమ్మ తెలిస్తే ఒక్కసారి మనం మన కామ్యాన్ని కూడా నశింపజేసి మనల్ని, మన వంశాన్ని, మన ముందు తరాన్ని, మన తర్వాత తరాన్ని కూడా అమ్మ జగదమ్మ చదువుగా దొరుకుతుందా. మన పిల్లలకి చదువు, అలాగే చదువైన ఉద్యోగాలు, అలాగే వివాహం, అలాగే సంతానం, అలాగే మన వ్యాపారం అయితే వ్యాపారాలు రాణించినట్లుగా ఏ కామ్యం ఉంటుంటే ఆ కామ్యం ఉంటే కూడా అమ్మవారు సిద్ధింపజేస్తుంది. అందులోనే ఈరోజు రాజరాజేశ్వరి అమ్మవారు. రాజరాజేశ్వరి అమ్మవారు అంటే సాక్షాత్తు జగదమ్మకి ఆయన నుండి ఆదిపరాశక్తి. నవరాత్రుల్లో శ్రవణాక్షంతో ఉన్న విజయదశమి అని చెప్పి ప్రమాణం ఉంది. అమ్మవారి శ్రవణాక్షత్రంతో అమ్మవారి నవరాత్రులు పూర్తవుతాయన్నమాట. ఎప్పుడైనా కూడా అమ్మవారి శ్రవణ నక్షత్రం విజయదశమి ఆ రోజున శ్రవణ నక్షత్రం అనే నక్షత్రం ఉండాలి. శ్రవణ అంటే విసర్జయేత్
అని చెప్పి శాస్త్ర ప్రమాణం జరుగుతుంది. మనకి ఈ రోజు 11 రోజులు వచ్చే ఈసారి నవరాత్రుల్లో 10 రాత్రుల్లో 9 రాత్రులు పూర్తయినప్పటికీ కూడా శ్రవణ నక్షత్రం ఎప్పుడైతే వస్తుందో ఆ శ్రవణ నక్షత్రం నాడే ఆ యాగం పరిపూర్ణత చేయాలి. ఈ రోజు శ్రవణ నక్షత్రం, అందుకని ఈ రోజు మహాపూర్ణాహుతి చేసి ఈ యజ్ఞ ఫలితాన్ని స్వామికి కాకుండా అందరి కోసం మన తరపున ఆయన సంకల్పించి శరదృతువు అంటే ఆశ్వయుధ మాసం అమ్మవారికి నెలంతా కూడా చాలా ప్రీతి. వచ్చే నెల కార్తీక మాసం పరమేశ్వరుడు ప్రీతి. అలాగే మార్గశిర మాసం ధనుర్మాసం అంటే మహావిష్ణువుకు ప్రీతి. అలాగే మన గణపతి నవరాత్రులు కూడా చేశారు భాద్రపద మాసంలో, అది గణపతికి ప్రీతి. అందుకని మన కామ్యార్థం అందరూ కూడా దుర్భిక్ష అనావృత్యాది ఉపద్రవాలు, అలాగే మన భారతదేశం ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైన స్థితిలో ఉంది. అన్ని దేశాల ఉత్తరప్రదేశంగా ఉంది. మన దేశంలో అందరూ పేదవాడు. ఇది కర్మభూమి. ఈ కర్మభూమిలో మనం జన్మించమే ఒక గొప్ప వరం. అటువంటిది మన హిందూ సాంప్రదాయాల్లో జన్మించడం ఇంకా గొప్ప వరం. ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఇటువంటి జన్మ రాదు, మానవ జన్మ రాదు. అలాగే మన భక్తులను చాలా శ్రద్ధగా అమ్మవారిని పూజించి నిరంతరం ఆశ్రమ ధర్మ కార్యాలను కూడా చేస్తూ, ఎవరైనా చేస్తే ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారంటే మాట్లాడకూడదు. వచ్చి నమస్కారం చేసి ఆ ఫలితాన్ని కూడా మాకు కూడా ప్రసాదించండి అని చెప్పి కోరాలి. అలాగే మన దగ్గర శక్తి లేకుండా చూసినా ఫలితం వస్తుంది, చేసినా ఫలితం వస్తుంది. నేను చెయ్యండి, మేము సహకారం చేస్తాం అని సహకారం అందించినా ఫలితం వస్తుంది. అలాగే చేసేవాడికి, చూసేవాడికి, చేయించేవాడికి, ప్రేరేపించేవాడికి కర్త కారయిత చేయవ ప్రేరదస్థ అనుమోదక దుష్కృదే ధూరే చేయవ సత్కార సమభాగిన అని చెప్పి వేదం ప్రమాణం చెబుతుంది. అంటే చెయ్యమని వాళ్ళకి చెయ్యండి, మేము అక్కడ ఉంటాం. అలాగే చూసేవాళ్ళకి, సహాయం అందించేవాళ్ళకి అందరికీ కూడా 4 భాగాలుగా అమ్మవారు సరైన విధానంగా ఆమె అనుగ్రహం మనకు ప్రసాదిస్తుంది. ప్రసాదించి తద్వారా మన అటువంటి కామ్యాలను కూడా సిద్ధించి అంతా కూడా సుభిక్షంగా మన రాష్ట్రం, దేశం, గ్రామం ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని యజ్ఞ పరిపూర్ణంగా ఈ ఫలితాన్ని ఆనందంగా కూడా అర్పించమని, అలాగే స్వామి మీ అందరి కొరకు ఆయన యజ్ఞాన్ని ప్రకటిస్తున్నారు. చాలా నిష్ఠతో కూడుకుని డబ్బుంటే సరిపోతుంది, ఓపిక ఉండాలి, శక్తి ఉండాలి, సహకారం ఉండాలి, వనరు ఉండాలి. ఎన్నో జన్మలు సుఖం ఉంటే కానీ ఇటువంటి యజ్ఞాలను కలియుగంలో చేయలేరు. ఇటువంటి మహాకార్యాన్ని పరగట్టి ఆయన చేస్తున్నారంటే సాక్షాత్తు ఆవిడిచ్చిన శక్తి, స్వామికి ఆయన ఆవిడిచ్చిన శక్తి ఆయన చేత నిర్మించుకుంటుంది మనందరూ కొరకు. కాబట్టి అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి. యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ మాతృరూపేణ శక్తి రూపేణ దయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. సర్వబాధ వినిర్ముక్తో ధనధాన్య సుఖాన్వితః మనుష్యో మతు ప్రసాదేన భవిష్యతి న సంశయః. ఈ శ్లోకం అర్థం ఏంటంటే ఎన్ని యుగాలైనప్పటికీ కూడా రాబోయే రోజుల్లో నీకు ఏ బాధ కలిగినా అమ్మవారి సాక్షాత్తు చండీ సప్తశతిలో చెప్పిన మాటలు, బాండమైన చెప్పిన మాటలు కదండి. సాక్షాత్తు ఋషీశ్వరుడికి మార్కండేయుడికి అమ్మవారి చెప్పిన మాటలు. అంటే చండీ సప్తశతి ఇది 18 పురాణాల్లో మార్కండేయ పురాణం. ఈ మార్కండేయ పురాణంలో దేవి భాగవతం, అందులో నా చరిత్రంగా కూడా చెప్పబడి ఉంది. ఆ చరిత్రలో శరత్కాలం అంటే శరదృతువు నవరాత్రుల్లో పఠించిన, పూజించిన, సేవ చేసిన, జపం చేసిన, అర్చించిన నీకు ధనధాన్యాలు, సర్వ బాధలు అన్ని కూడా తొలగి ధనధాన్యాలుగా వృద్ధులు వర్ధిల్లుతారు.
అలాగే వంశం అంతా కూడా అభివృద్ధిగా ఉంటుందని సాక్షాత్ అమ్మవారే చెప్పని వాడు. అందుకని మీరు నా యజ్ఞాన్ని అగ్నిహోత్రుని చూస్తూ నమస్కారం చేసుకోండి. మంత్రహీన భక్తిహీన హుతాశన అనేన దయాకృతేన అన్య సహాయేన షణ్ణవాక్య శ్రీదశమహావిద్య పూర్వక శతచండీ యాగ శ్రీపూర్ణక సిద్ధ్యర్థం యాగ హోమ పూజాఫలం తస్మిన్ దినే మహాపూర్ణాహుతి ఫలం తర్పమదివస ప్రభృతి ఏతదు క్షణపర్యంతం అర్చన జప తర్పణ అర్చన అభిషేక పారాయణ హోమ పూజా ఫలం మహాపూర్ణాహుతి ఫలం యాగ పరిపూర్ణ ఫలం సర్వం శ్రీ విఘ్నేశ్వర సుప్రీనాథు సర్వం శ్రీ విఘ్నేశ్వర అర్పణం అస్తు. చెరువు వస్తారు తమిళనాడు పడవలు పెట్టేసారు. అలా ఇలా దోషులు పెట్టండి. దోషులు పెట్టి చెప్పండి. అందరూ కూడా చెప్పుకోవచ్చు. స్వస్తి శ్రద్ధా మేధా యశ ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహునే శ్రియం దేహునే అవ్యవాహన ఓం నమః ఇది ఆవాహనం నజానామి నజానామి విసర్జనం పూజావిధిం నజానామి క్షమ్యతాం భూతాశన స్వాహాదేవి సమేత యజ్ఞపురుషాయ నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి. పరిశుద్ధి ధర్మం. ఓం అన్ననాస్మన్న జనాస్తరస్మృతిస్తమ హేదే విజాన ఉదయానాస్తరాన్ వదానాస్తూయేన తస్య ప్రత్యానామం కర్మక్రియాయుధం సమం సంపూర్ణకామ్య ప్రత్యాగమ్యానుష్ఠితం అంతహేన విజాయ వర్తహేన భవాషణ బుద్ధునందం యాదీవ పరిపూర్ణందరస్తుతే పురస్కారపయం ఏకాదశవక్రాన్ ఉదాత్తాగవకృత్య ఆశ్రితజానంభవాభినాదే ఆచమ్య केशवाय स्वाहा और नारायणाय स्वाहा और माधवाय स्वाहा गुरुनाय नमस्कार नमः गुरुनाय नमः विशेषावत्नभाय नमः चंद्रशरणसुदारतिनाय स्वागतोत्तमसंस्कृताय नमः दक्षिणाय कावैनाय श्रीकृष्णाय नमः श्रीकृष्णसंहाय नमः भस्माशिरोदराय वक्षस्कुण्डेषु प्रजाङ्गुर्यात् मेधावी भूयासं तेजस्वी भूयासं नक्तस्वी भूयासं ब्रह्मणस्वी भूयासं आयुष्मान भूयासं अन्नाद भूयासं यशस्वी भूयासं सर्वसंबद्धं भूयासं यज्ञवेशप्रसादसिद्धास्तु ज्ञानपरिपूर्ण दीक्षा साफल्यता सिद्धिरस्तु तथास्तु. అందరూ కూడా నమస్కారం చేస్తాం. अभी क्या है ये कंप्लीट? అలాగే ఇప్పుడు మీ దగ్గరికి పుస్తకం తీసుకొస్తారు. అవి పెట్టిన మాయగా పుస్తకం పెట్టేది కలశ ఉద్ఘాటన అది
తీసుకుని అందరికీ పెట్టండి, అందరికీ అందజేయండి భస్మం. अभी क्या गुरुजी అందరికీ అందజేయండి. మళ్ళీ ఒకసారి చదువుకుంటూ వీళ్ళు రాజకీయం కట్టుకోవడం अभी क्या सकल देवता बलिदानेन सकल देवता प्रीयता एक मिनट जरा थोड़ा गैप देने ऐसा ये बाजू हो जाए। ओके ओके ठीक है। हाँ